ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం చేపట్టగా నేడు 1.5 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు జమ చేశారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర అసెంబ్లీ నుంచి శాసనమండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, శాసనసభ్యులు రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి రైతు రుణమాఫీ 2వ విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ కిమియా నాయక్ సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. 2వ విడత రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి విడత కింద 1 లక్ష రూపాయల వరకు రుణాలు ఉన్న 23,785 మంది రైతుల ఖాతాల్లో 160,48 లక్షలు ప్రభుత్వం గతంలో జమ చేస్తుందన్నారు. నేడు 1.5 లక్షల వరకు ప్రభుత్వం రైతు రుణమాఫీ నిధులు విడుదల చేస్తుందని, మన సిరిసిల్ల జిల్లాలో 2వ విడత 11,915 మంది రైతులకు సంబంధించి 116 కోట్ల రుణాలు మాఫీ కానున్నాయని కలెక్టర్ తెలిపారు. 2వ విడతలో రైతు రుణమాఫీ జరిగిన లబ్ధిదారుల బ్యాంకు రుణాలను రెన్యువల్ చేసుకుని రుణమాఫీ సొమ్మును వారి సేవింగ్స్ ఖాతాలో జమ చేయాలని, దీనికోసం బ్యాంకులు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్, ఎల్డీఏ మల్లికార్జున్, వివిధ శాఖల బ్యాంకు మేనేజర్లు, రైతులు, ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మా రాజన్న సిరిసిల్ల డేటా ఏమంటే అది చెప్తాను మీకు. 12,000 రైతులకి ఈసారి రుణమాఫీ చేయడం జరుగుతుంది. దీని మొత్తం అమౌంట్ వచ్చేసి 160 crore రూపీస్ ఉంది మా జిల్లాకి. సో అది చాలా హిస్టారికల్ అది ఉన్నాయి. హిస్టారికల్ ఇది ఈవెంట్ లాగా మనకి అందరికీ చేయాలి, వాళ్ళు చేయడం జరిగింది కూడా. సో ఫస్ట్ విడతలు కూడా మొత్తం ట్రేడ్ అయిపోయింది. ఒకటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎల్లారెడ్డిపేట తప్ప అన్ని చోట అయిపోయినాయి. దీంతో పాటు నా రిక్వెస్ట్ ఆల్ బ్యాంకర్స్తో ఏమంటే, ఆల్ బ్యాంకర్స్ అండ్ ఎల్డిఎంతో ఏమంటే దీని క్రాప్ రెన్యువల్ కూడా చేయాలి. సో మీ ఆల్ రైతులతో మా ఒక చిన్న విజ్ఞప్తి అండ్ ఒక రిక్వెస్ట్ ఏమంటే మీ అందరికీ క్రాప్ లోన్ రెన్యువల్ కూడా చేయాలి. దీని తర్వాత ఈ మొత్తం ఫైదా మీకు వచ్చేస్తుంది. సో ఈ దయచేసి మీరు 10 రోజుల్లో ఇది చేయగలిగితే మా మొత్తం ఫైదా మా రైతులకి వచ్చేస్తుంది. సో అది చేసి మీ అందరికీ గుడ్ లక్ చెప్పి చాలా శుభాకాంక్షలు ఉన్నాయి. అండ్ గుడ్ జాబ్ టు భాస్కర్ గారు, మా అడిషనల్ కలెక్టర్ గారు, అండ్ ఇక్కడ ఉన్న సవాళ్ళు ఉన్న అందరికీ చాలా థ్యాంక్ యూ వచ్చారు కాబట్టి. అండ్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి కూడా చాలా థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచల్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీలో 2వ విడత రుణమాఫీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో మంగళవారం గొల్లపల్లి బస్టాండ్లో సంబరాలు జరిపారు. టపాకాయలు కాల్చి రైతులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ రైతుల రుణమాఫీపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఆనందంతో ఉన్నారన్నారు. ఇప్పటికే మొదటి విడత 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ జరగా 2వ విడత 1.5 లక్షల వరకు మాఫీ జరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ ఇది రైతు ప్రభుత్వం అని అంటున్నారని అన్నారు. 6,198,000 కోట్లు ముఖ్యమంత్రి విడుదల చేయగానే రైతుల ముఖాల్లో ఆనందం కనబడుతుంది అన్నారు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రైతుల పంటలకు బీమా చేస్తున్నామని ప్రకటించడం రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ అన్నారు. వ్యవసాయం దండగ కాదని, పండగని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరూపించడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, నాయకులు గుండాటి రామరెడ్డి, పద్దుల సుధాకర్ గౌడ్, గుడ్లా శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, అంజిరెడ్డి, నారాయణ రెడ్డి, అనలేని రవి, కటిక రవి, బండారి బాలరెడ్డి, సాహిబ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు మొదటి విడతలో 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. ఈరోజు 1,50,000 వరకు కూడా జీరో నుంచి రుణమాఫీ చేయడం జరిగింది. ఏదైతే మాటకు కట్టుబడి రైతులకు రుణమాఫీ చేస్తానని, 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మధ్యాహ్నం కూడా ప్రకటించడం జరిగింది. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పెట్టుబడి సమయం ఇప్పుడే నాట్లు పడ్డాయి. రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 1,50,000 రూపాయల వరకు కూడా ఈరోజు రుణమాఫీ జరిగింది అంటే చాలా సంతోషం. 6,198 కోట్ల రూపాయలు ఈరోజు మనకు రైతుల ఖాతాలో వేయడం జరిగింది. రైతులందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. త్వరలో పడిన రైతు భరోసా కూడా ఇస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. అంతేకాకుండా రైతులకు ఏదైతే బీమా
పంట నష్టం జరిగితే దానికి బీమా పరిహారం కూడా 1,038 కోట్ల రూపాయలు కూడా ఈరోజు కట్టడం జరిగింది. రైతులకు వ్యవసాయం దండగా అనేటువంటి పదం వారి దరిచేరనీయకుండా భారతదేశానికే పట్టడన్నం పెట్టేటువంటి ఈ రైతులను కాపాడుకునేటువంటి విధంగా రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటామనేటువంటి ఉద్దేశం కొద్దీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు 2వ దఫా రుణమాఫీ జరిగింది. ఎక్కడైనా ఎవరికైనా రైతులకు చిన్న చిన్న పొరపాట్లు జరిగితే నేరుగా వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళను సంప్రదించి ఆ రుణాన్ని సరి చేసుకోవద్దు, లేదా మాకు తెలియజేసినా కానీ మేము కూడా ఆ రైతు వెంట వెళ్ళి ఆ రైతులకు రుణం సకాలంలో పడేటువంటి విధంగా మేము కూడా మా వంతు సహాయ సహకారం చేస్తూ ఉన్నాం. ప్రజలందరి దీవెనలు కూడా ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి పైన ఉండాలని చెప్పి ఆశిస్తూ 7 నెలలుగా సంక్షేమంలో కొట్టుమిట్టాడుతున్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వస్త్ర పరిశ్రమ జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నేడు కార్మికులు చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టారు. ఒకవైపు సంక్షోభం, మరోవైపు కార్మికుల ఆత్మహత్యలతో సిరిసిల్ల ప్రశ్నార్థకంగా మారిందని, వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వ ఆర్డర్ లేక అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించి పరిశ్రమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, మరోవైపు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల నేత కార్మికులు నేసిన చీరాన్ని వక్రీకరించి మాట్లాడాన్ని నిరసిస్తూ ఈ రోజు కార్మికులంతా కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా నుంచి బైక్ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయి 5 మాసాల నుంచి వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన వాళ్ళందరికీ ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకి పాల్పడుతుంటే ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా, కార్మికులకు ఉపాధి కల్పించకుండా రాజకీయ కక్ష సాధింపుకు నేతన్నలను బలి చేస్తున్నారని, గత ప్రభుత్వం అనుసరించిన విధానాల ఫలితంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మొత్తం ప్రభుత్వం పైన ఆధారపడవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వంపై ఆధారపడే వస్త్ర పరిశ్రమ నడుస్తుందని, ప్రభుత్వం మారిన వెంటనే గత ప్రభుత్వం కొనసాగించిన పథకాలన్నీ బంద్ చేసి కార్మికుల ఉపాధి దెబ్బతీయడం ఎంతవరకు సమంజసమన్నారు. బతుకమ్మ చీరలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి మొత్తం బతుకమ్మ చీరలే సిరిసిల్లలో ఉత్పత్తి జరిగినట్లు సూరత్ నుంచి కొనుక్కొచ్చి ఇక్కడ తెలంగాణలో పంచినట్లు మాట్లాడడం సరైంది కాదని, సిరిసిల్లలో బతుకమ్మ చీరల ఉత్పత్తి జరిగిందా లేదా ప్రభుత్వానికి తెలవదా? బతుకమ్మ చీరలో ఏమన్నా అవినీతి జరిగితే ఎంక్వైరీ చేసి అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తప్ప ఉత్పత్తి చేసినటువంటి నేతన్నల మనోభావాలను దెబ్బతీసే విధంగా, నేతన్నలను అవమానపరిచే విధంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి 30,000 కుటుంబాల జీవితాలను ఆగం చేయకుండా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరించి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు పవర్ సబ్సిడీ అమలు చేయాలని కోరారు. 10 హెచ్పీల వరకు ఉచిత విద్యుత్ అమలు చేయాలని, ఆ పైన ఉన్న వారికి 50% సబ్సిడీ వర్తింపచేయాలని, ఎందుకై ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాటిపాముల దామోదర్, గాజుల నారాయణ, ఉడతా రవి, వెల్దండి శంకర్, గంగుల శ్రీనివాస్, వేముల దామోదర్, సిరిమాల సత్యం, కుమారి కుంట కిషన్, మండల బాలరాజు, బండారి అశోక్, దుడం రమేష్, గోవిందరాజు, మోసం రమేష్, పంతం రవి, సిరిసిల్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మరి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం కారణంగా మొత్తం మూతపడ్డది. దీనికి ప్రధాన కారణం గతంలో కొనసాగించినటువంటి స్కీమ్లన్నీ మొత్తం ఏకాఏకిగా ప్రభుత్వం బంద్ చేయడం, అదేవిధంగా ప్రధానంగా ఉన్నటువంటి కరెంటు సమస్య అది ఇప్పటిదాకా 4th కేటగిరీలో సబ్సిడీ రకంగా మొత్తం 30 సంవత్సరాలు కొనసాగుతూ వస్తూ ఉంది. దాన్ని మొత్తం తీసేసి 3rd కేటగిరీలో కేటాయించడం వల్ల దేశవ్యాప్తంగా ఎక్కలేని విధంగా పౌరుల పరిశ్రమ సిరిసిల్లలోనే మరి 3rd కేటగిరీ కింద ₹8.30 యూనిట్ విధించడం వల్ల పెనుభారంగా మరి మొత్తం సాంచలు బంద్ పడ్డాయి. అదేవిధంగా పాత మార్కెట్ లేకపోవడం, మరి ఉన్నపలంగా ప్రభుత్వం ఆర్డర్లు బంద్ చేయడం, మరి ఈ రకంగా ప్రభుత్వం చేయడం వల్ల మరి ఇక్కడ పరిస్థితి దారుణంగా మారి ఇక్కడ 30,000 మంది కార్మికులు రోడ్ల మీద పడ్డారు. మరి ఇప్పటికే 10 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి గత ప్రభుత్వం కొనసాగించిన స్కీములన్నీ కొనసాగించి కేవలం ఇక్కడ నేత కార్మికులకు సంబంధించిన స్కీములని ఆపేయాలో ఎంతవరకు సంబంధించమని సందర్భం మేము అడుగుతా ఉన్నాం. ఇది సరైన పద్ధతి. ఇప్పటికే 7 మాసాల సంధి అందరికీ ముఖ్యమంత్రి కాంచెలు మొదలుపెట్టుకుంటే అందరు అధికారులకు, అటెండర్ల కాంచెలు అందరికీ కూడా మేము వినతి పత్రాలు ఇచ్చినాం. అయినా స్పందన లేదు. గత వారం రోజులు మేము ఇక్కడ సిరిసిల్ల మరి నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. మరొక పక్క ఆందోళన కొనసాగుతూ ఉన్నా, మరి మరో పక్క ఇక్కడ సెస్ అధికారులు దుర్మార్గంగా దౌర్జన్యంగా వివరిస్తూ ఇక్కడ బిల్లులు కట్టాలని వేధింపుతూ సాంచలలో ఉన్న కరెంట్ మీటర్లు కట్ చేసి తీసుకుపోవడం జరుగుతూ ఉంది. ఈ రకంగా కావాలని కక్ష ధోరణిగా ఇక్కడ వివరిస్తూ మొత్తం వస్త్ర పరిశ్రమ మొత్తం ధ్వంసం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఇక్కడ సెస్ అధికారులు చేస్తూ ఉన్నారు. కార్మికులకు ఉపాధి లేక
తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ మీద ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ మన పాలకులకు కావచ్చు, ప్రతిపక్ష నాయకులకు కావచ్చు, అందరికీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే ఈ సమస్య ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఈ సమస్య పరిష్కరించాలని మాజీ మంత్రి కేటీఆర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ బండి సంజయ్ గారికి, అట్లాగే ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాను. మేమైనా రాజకీయాలు ఉంటే మీరు చూసుకొని కానీ మా నేతల జీవితాలతో ఆడలాడదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వెంటనే ఈ సమస్య పరిష్కారం కాకుంటే, మరి ఇలా ఉపాధి కల్పించకుంటే, మరి కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలియజేస్తూ, నా పేరు మూషం రమేష్, పవర్ వర్కర్స్ యూనియన్, CITU. గత 8 మాసాల నుండి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకొని పోయింది. ముఖ్యంగా విద్యుత్ సమస్య ఏదైతే గత 30 సంవత్సరాల నుంచి 4th కేటగిరీలో పవర్లూమ్లకు 50% సబ్సిడీ కొనసాగుతున్నదని దాన్ని సెస్ అధికారులు దౌర్జన్యంగా ఇది 4th కేటగిరీ కాదు 3rd కేటగిరీకి మార్చి లక్షలాది రూపాయల బిల్లులను దౌర్జన్యంగా పవర్లూమ్ యజమానుల మీద వేయడం వలన దాదాపుగా సుమారు 3000 పవర్లూమ్స్ తుక్కు కింద అమ్ముకోవడం జరిగింది. మిగతా వాటికి పవర్లూమ్స్లో కూడా అన్నిటికీ కూడా 3rd కేటగిరీగా 2 మీటర్ల కంటే 10 HP కంటే ఎక్కువ ఉన్న వాటికి 3rd కేటగిరీ అని చెప్పనేసి వాళ్ళు బిల్లులు వేసి, అది కూడా సంవత్సరము క్రితం ఒక్కొక్క యూనిట్లకు 3 సంవత్సరాల బిల్లు వేస్తూ లక్షలాది రూపాయలు బకాయిలు చూపెట్టడం వల్ల పవర్లూమ్లు అన్నీ కూడా బంద్ అయినాయి. దానికి సంబంధించిన దాని మీద యజమానులు ఆందోళనకు గురైనరు. కార్మికులు దాదాపు ఒక 10 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకోబడ్డారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా ఈ సమస్య తీవ్రతను గుర్తించకపోవడము, అసలు సమస్యనే లేదా అన్నట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఈ సెస్ అధికారుల దౌర్జన్యం, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి మేము నిరసనగా ఈ యొక్క కార్యక్రమాలు 8 రోజుల నుంచి చేస్తూ ఉన్నాం. నిరాహార దీక్షలు. మొన్న హైదరాబాద్ వెళ్ళి ధర్నా కార్యక్రమం చేసినాము. ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నాము. అయినా కూడా ప్రభుత్వం ఈ నిర్లక్ష్యం వహిస్తున్నది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా యొక్క చిన్న సమస్యలు, ఇవి పెద్ద సమస్యలు కాదు, దీనికి కోట్ల 100 కోట్లు 1000 కోట్ల బడ్జెట్ కాదు, చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న కోరికలను తీర్చాలని, మా యొక్క పవర్లూమ్లకు 10 HPల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వాలని, మిగతా 10 HPల పైన ఉన్నటువంటి దానికి 4th కేటగిరీలో ఉంచుతూ 50% సబ్సిడీ ఇవ్వాలని, అలాగే గత ప్రభుత్వం దాదాపుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు 10 కోట్ల మీటర్ బట్ట వరకు ఆర్డర్ ఇచ్చింది. ఈ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చినారు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు. గత ప్రభుత్వం కంటే ఇంకా మేలుగా మీకు ఆర్డర్లు వస్తాయని చెప్పినారు. అయినా కూడా అరాకొరా 10 లక్షల మీటర్లు 12 లక్షల మీటర్లు ఆర్డర్లు ఇస్తే అది 1 రోజు 2 రోజుల పని మాత్రమే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు. దయచేసి మీరు ఏ విధంగా పిలుపులు చేస్తారో, ఏదో చేస్తారో, ఎట్లా చేస్తారో తెలియదు, కానీ ప్రభుత్వ ఆర్డర్లు కూడా చాలా మట్టుకు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఇస్తేనే పరిశ్రమ మనుగడ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. దయచేసి తప్పనిసరిగా ఈ యొక్క మా యొక్క విన్నపాలను మన్నించి మాకు సహాయం చేసి మా పరిశ్రమను, మా కార్మికులను, మమ్మల్ని కాపాడాలని కోరుతున్నాము. అలాగే గత ప్రభుత్వం బకాయిలు ఉన్నటువంటి వాటిని దాదాపు ఒక 100-150 కోట్లు రిలీజ్ చేసినారు. అవి కూడా అస్తవ్యస్తంగా రిలీజ్ చేసినారు. వాటిని కూడా వెంటనే తక్షణమే విడుదల చేసి పరిశ్రమను ఆదుకోవాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అనేది గత 8 నెలల సంది పూర్తి సంక్షోభంలో కూరుకుపోయింది. ఎందుకంటే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అంటేనే మొత్తం 30,000 మంది కార్మికులు, ఆసాంలు, దానికి అనుబంధాల రంగాల కార్మికులు అందరూ ఉంటారు. ఆ 30,000 మంది ఇవాళ రోడ్డున పడి పరిస్థితికి వచ్చింది. ఆల్రెడీ పడి 8 నెలల సంది రకరకాల వివిధ రకాల మేము నిరసన తెలియజేసినాం. మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి, అధికారుల దగ్గరికి, అందరి దగ్గరికి పోయడం జరిగింది. మొన్న సిరిసిల్లకు బంద్ సుధ పిలుపునిచ్చినాం. మొన్న ఇందిరా పార్క్ దగ్గర మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం సుధ నిర్వర్తించినాం. మా సమస్యలు ఏంటి అంటే, గత 8 నెలల సంది గవర్నమెంట్ వచ్చిన సంది ఇంతవరకు సుధ ఉపాధి లేదు, 1 మీటర్ సుధ ఇవ్వలేదు. ఏదో 1 రోజు పని ఇచ్చి మేము 3 నెలల పని ఇచ్చినామని చెప్పి అధికారులు చెప్పారు. అది తప్పు. ఏనాడు సుధా అది 3 నెలల పని, అది 1 రోజు పని అది. కాబట్టి దీన్ని అందరూ గుర్తించాలి. అదే విధంగా మాకు ఏముందంటే, పోయిన బతుకమ్మ చీరలు ఒక 3-4 నెలల పని ఉంటుండే. ఆ 3 నెలల పని కాదు. ఇప్పుడు కనీసానికి వాళ్ళు 1 మీటర్ సుధా ఆర్డర్ ఇవ్వలేదు. తొందరగా దీని మీద ఎందుకని చర్య తీసుకుంటలేరు? ఇది కేటీఆర్ ఇలాకానా? కేటీఆర్ ఇలాక అయితే మీరు చూసుకోర్రి. మమ్మల్ని ఎందుకు చంపుతుర్రు? పూర్తి ఏడికే 10 మంది ఆత్మహత్యలు చనిపోవడం జరిగింది. ఇది సుధా మీకు ఇంకా కనబడతలేదా? ఇంకెంతమంది చావాలి? మా సమస్య మీకు వినబడతలేదా? మీ దగ్గర దాకా తీసుకుంటే మేము మొరబెట్టుకున్నా కానీ, అయ్యా రేవంత్ రెడ్డి గారు మా బాధలు మీకు కనిపిస్తలేవా? ఇంకెంతమంది చావాలి? దాదాపుగా 10 రోజుల సంది మేము రిలే నిరాశ చేస్తున్నాము. ముందుగా సమస్య ఏంటి అంటే, ఇక్కడ ఉపాధి, తర్వాత కార్మికులకు ఇక్కడ కరెంటు సమస్య అనేది 2016 నుంచి వెళ్ళి 2023 దాకా మేము ఆల్రెడీ సబ్సిడీ తోటి బిల్లులు కట్టేసినాం.
అయినా కానీ మీకు సబ్సిడీ ఎత్తేసినాం 2016 నుంచి 2023 దాకా మీకు బిల్లులు కొట్టిస్తున్నామని కొట్టి మాకు చేతిలో పెట్టిపోతే లక్షల రూపాయల బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో వీడికే ఉపాధి లేదు. ఈ బిల్లులు కట్టి చేతిలో పెట్టిపోతే మేము ఏ రకంగా కడతాం? మాకు అసలే ఉపాధి లేకనే మేము బాగా రోడ్డున పడ్డాం. ఇంకా అసలు బిల్లులు ఈ రకంగా మూలిగే రకమే తాడికే పడ్డాడు. ఇక పెద్ద ఎత్తున ఇక విద్యుత్ సమస్య బాగా పెద్ద ఎత్తున ఉన్నది. కాబట్టి మీరు ఈ సమస్యను పరిష్కరించి మాకు ఉపాధి కల్పించి మాకు ఒక ఆసాంలో యారన్ బ్యాంక్ ఏర్పాటు చేస్తే ఈ సమస్య నుండి బయటపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్న కార్మికులకు ఇవాళ 7 నెలల పని లేదు. వీళ్లకు ఆసాంలో కానీ కార్మికులకు కానీ తొందరగా వీళ్ళకి ఏమన్నా ఆర్థిక సాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ముస్తాబాద్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రధాన వంట మనిషి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ముస్తాబాద్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేందర్ తెలిపారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని కేజీవీపీలో ప్రధాన కుక్ కోసం సంబంధిత అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయడంతో ముస్తాబాద్ కు చెందిన మహిళలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీడీఓ రాజేందర్, తహసీల్దార్ సురేష్, మండల విద్యాధికారి బన్నాజీ, ప్రత్యేక అధికారి శ్రీలత నేతృత్వంలో ఇంటర్వ్యూలు చేపట్టారు. మండలం నుంచి 30 మంది మహిళలు ఇందుకోసం దరఖాస్తు చేసుకోగా వారిని విడివిడిగా ఇంటర్వ్యూలు చేశారు. ఇంటర్వ్యూలు పూర్తి తర్వాత అర్హులైన వారిని ఎంపిక చేసి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. మీకు వచ్చిన రాకుండా మీరు సాగిస్తారు. వర్క్ అనేది ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు అందుబాటులో ఉండాలి. ఎస్ఓ గారు చెప్పిన పని అంటే హెడ్ కుక్కే కదా, నేను పైన పెత్తనం చేస్తాను, అన్నం కలపను లేకపోతే వడ్డించను అన్నది కాకుండా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఎస్ఓ గారికి అందుబాటులో ఉంటూ వాళ్ళకి చెప్పిన పని అంతా చేసుకుంటూ ఉండాలి. ఎలాంటి రిమార్క్ లేకుండా పనిచేసే వాళ్ళకి దీంట్లో ప్రాధాన్యత. రెండవది, ఎప్పుడో ఉండి మేము వచ్చి ఆ టైం చేస్తాము అంటే మాత్రం అది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఈ వర్షాకాలం కానీ శీతాకాలం కానీ టైంకి 6 గంటలకు ఎక్కడో మీరు 4 గంటలకు బయలుదేరి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ మీ పనంతా చేసుకుని 8 గంటలకు చేసుకోవడం కన్నా లోకల్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం సహజంగా ఉంటుంది. అదొకటి దృష్టిలో ఉంటుంది. రెండోది, పని విషయంలో రాజీ ఉండకూడదు. పని చేరిన తర్వాత మళ్ళీ మానేస్తే ఏంటి, మళ్ళీ మా ముగ్గురు టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ ఎస్ఓ గారు టైం వేస్ట్ చేసుకొని పైనుంచి మళ్ళీ ఒక నోటిఫికేషన్ వేసుకొని మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దయచేసి మేము ఒక చిన్నగా ప్రశ్నలు అడుగుతాము. ఆ ప్రశ్నలకు మీరు కరెక్ట్గా సమాధానం చెప్పేస్తారు. తర్వాత సెలక్షన్ అనేది ఇవాళ రేపట్లో ఒకసారి మీరు కూర్చొని ఫైన్ చేస్తాం. దీనిలో మీకు ఏమన్నా అబ్జెక్షన్స్ అలాంటిన్నా చెప్పండి. మీ సమస్య కూడా మేము సాల్వ్ చేస్తాం. తర్వాత చాలామందికి మొన్న మేము కండక్ట్ చేసినప్పుడు విడో పెన్షన్స్ తీసుకున్న వాళ్ళు కాకుండా బీడీ పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ బీడీ పెన్షన్ తీసుకున్న వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక ఎండిఓ ఆఫీస్లో బీడీ పెన్షన్ తీసుకున్నా సరే మీ భర్త చనిపోయిన సర్టిఫికేట్తో కనుక అప్డేట్ చేసుకుంటే మీకు శాశ్వతంగా మీ వితంతు పెన్షన్ అనేది వస్తుంది. ఈ బీడీ పెన్షన్ అనేది ఏంటంటే అది అమౌంట్ పెంచవచ్చు పెంచకపోవచ్చు. గవర్నమెంట్ అన్ని పెన్షన్స్ 4,000 చేస్తాను చెప్పింది. కాబట్టి ఈ వితంతు పెన్షన్స్కి 4,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడ మీకు పాజిబుల్ ఉంటే అక్కడ దయచేసి ముస్తాబాద్ ఎండిఓ ఆఫీస్లో మీ భర్త చనిపోయిన సర్టిఫికెట్, తర్వాత మీ బీడీకి సంబంధించిన పిఎఫ్ స్లిప్స్ తీసుకొని పర్సనల్గా అప్లై చేస్తే వాళ్ళని మేము మారుస్తాం. అప్పుడు మీ అంటే ఈ ఉద్యోగం ఇవ్వడం పెన్షన్ పోతానే లేదు, అది దానికే దీన్ని. ఇది కేవలం హానోరియం మాత్రమే, ఇది జీతం కాదు. ఇది చేసుకున్నా మీకు గవర్నమెంట్ పరంగా వచ్చే ఏ పెన్షన్ కూడా పోదు. బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో బీసీలకు గాడిద గుడ్డు ఇచ్చిందని బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు నంద్యాడపు వెంకటేష్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా కామారెడ్డి బహిరంగ సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారని, అందులో ఓబీసీలకు పెట్టేస్తున్న నిధులు కేటాయిస్తున్నామని హామీ ఇచ్చారు. తీరా రాష్ట్ర బడ్జెట్ లో ఓబీసీ ఊసి ఎత్తకపోవడం సిగ్గుచేటుగా పేర్కొంటూ భారతీయ జనతా పార్టీ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, ఇందుకే 42% బడ్జెట్ లో నిధులు కేటాయించాలని, లేని ఎడల చలో కామారెడ్డి ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్, అల్లాడి రమేష్, వేములవాడ అసెంబ్లీ కన్వీనర్ మార్తా సత్తయ్య, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దాసరి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు గుండెలి వేణుగోపాల్, రాజం ప్రకాష్ యాదవ్, పార్లమెంటు కో కన్వీనర్ ఆడెపు రవీందర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, సిరికొండ శ్రీనివాస్, బీజేపీ జిల్లా కార్యదర్శులు బూరా శేఖర్ గౌడ్, మీసా సంజీవ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు బర్కం లక్ష్మి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి నవీన్ యాదవ్, బీజేపీ మండల అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, అంజయ్ గౌడ్, వెనంనేని శ్రీధరరావు, దేవేందర్ రెడ్డి, గుట్ట రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి బీసీ డిక్లరేషన్ ఏదైతే 23% ఉన్నటువంటి ఈ రిజర్వేషన్లు 42% పెంచి 23,793 మంది కొత్తగా రాజకీయ ప్రాధాన్యతని కల్పిస్తామని బీసీ డిక్లరేషన్ పేరుతో ఇలా బీసీ యొక్క సమాజాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మొన్నటి బడ్జెట్లో 9,800 కోట్లు ప్రవేశపెట్టి ఇవాళ బీసీల మొత్తం మందిని మోసం చేసి ఇవాళ బీసీల పుట్టలు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి మీరు వెంటనే 23% ఉన్నటువంటి రిజర్వేషన్లు 42% పెంచాలి. అలాగే మీరు బీసీ డిక్లరేషన్లు ప్రకటించినటువంటి సంవత్సరానికి 20,000 కోట్లు 5 సంవత్సరాలకి 1,00,000 కోట్లు ప్రవేశపెట్టి ఇవాళ హైదరాబాదులో జ్యోతిరావు పూలే పేరు మీద ప్రతి కార్పొరేషన్ ఏర్పడేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఇవాళ బీసీ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తానన్నారు. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో ఇవాళ ఒక బీసీలందరి కోసం అన్ని కులాల ఐక్యత కోసము 50,000 కోట్ల రూపాయలతోని 50 కోట్ల రూపాయలతోని బీసీ భవన్ నిర్మిస్తానన్నారు జయశంకర్ పేరు మీద. అది ఎక్కడ పోయింది? మొన్న బడ్జెట్లో ప్రవేశపెట్టలేదని అడుగుతున్నాము. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ మీరు ప్రకటించిన బడ్జెట్ ఏదైతే ఉందో పాత బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ మాత్రమే సరిపోతాయి. మీరు బీసీల యొక్క పుట్టన కొడుతున్నారు. మీరు బీసీ డిక్లరేషన్ ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో అదే కామారెడ్డి పేరు మీద సుమారుగా 20,000 మందితోని కామారెడ్డి ముట్టడి చేసి ఇవాళ మీ ప్రభుత్వం యొక్క అంతు చూస్తామని మేము హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి. ఎన్నికల కంటే ముందు మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ పెట్టినటువంటి సందర్భంలో మరి ఆనాడు 42% రిజర్వేషన్ ఇస్తాను, మరి ముదిరాజులకు బీసీ టీ నుంచి బీసీ ఏకు మారుస్తానని చెప్పి మోసపూరితమైనటువంటి వాగ్దానం చేపట్టి మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి బడ్జెట్లోనే బీసీలకు 20,000 బడ్జెట్ పెడతానని చెప్పి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడతానని చెప్పి మరి 9,000కి పరిమితమైనటువంటి ఈ మోసపూరితమైనటువంటి కాంగ్రెస్ బుద్ధి రావాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఇచ్చినటువంటి ఈ చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భారతీయ పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో పటగా తప్పకుండా 42% బీసీ రిజర్వేషన్ తో పాటు మరి 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించేంత వరకు కూడా బీసీల పోరాటం ఆగదని చెప్పి ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. బీసీల ఐక్యత. ఆశా వర్కర్స్ ల సమస్యలను పరిష్కరించాలని చలో అసెంబ్లీకి వెళుతున్న ఆశాలను ముందస్తు అరెస్టు చేయడం హేయమైన చర్య అని ఆశా వర్కర్స్ యూనియన్ ఇల్లంతకుంట మండల కన్వీనర్ సొల్లు శాంత అన్నారు. ఈ రోజు ఆశా వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని చలో అసెంబ్లీ పిలుపులో భాగంగా హైదరాబాద్ వెళ్తున్న ఆశాలను ఇల్లంతకుంట పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ మండల కన్వీనర్ సొల్లు శాంత మాట్లాడుతూ చలో అసెంబ్లీ పిలుపు మేరకు ఉదయం హైదరాబాద్ బస్సుకి వెళుతున్న సమయంలో అక్రమ అరెస్టు రాత్రికి రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని అరెస్టు చేయడంపై ఉన్న శ్రద్ధ మా సమస్యల పరిష్కారంపై చూపడం లేదన్నారు. గత 19 సంవత్సరాలుగా మా సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు, ధర్నా, రాస్తారోకో, దీక్షలు చేపట్టిన గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు గొర్రె లక్ష్మి, న్యాత లక్ష్మి, కాంపేలి మంజుల, కుర్మా రేణుక, దాసరి అనంతలక్ష్మి పాల్గొన్నారు. చేస్తాం అనుకుంటా ఒక్కరు కూడా ఆమ్లించుకుంటా మాకు ఒక్కటి కూడా చెయ్యలేదు. మురికిలల్లా గటేర్ల కొంటి ఇక్కడ అక్కడ అన్ని కాగితాలు తీసేస్తున్నాము, గడ్డి కోసేస్తున్నాము. ఏది చేసినా దోమలు కుట్టినా ఏది చేసినా మాకు పామన్నా తేలన్నా ఏది చేసినా కానీ ఒక్కరు కూడా చీకి సబ్బులు ఇస్తాము, సరుకులు ఇస్తాము, మీకు ఏమైందమ్మా, మీకు ఎట్లా అయింది అన్నది కూడా అడిగిన వాళ్ళు లేరు. ఏదన్నా ఓట్ల గురించి వచ్చి మీకు ఈ ఆమెలు ఇస్తాము, ఆమెలు ఇస్తాము, మీకు 20,000 చేస్తాము, 10,000 చేస్తాము, 12,000 చేస్తాము అన్న ఆమెలు ఇచ్చుకుంటే లేని వాళ్ళే కానీ ఒక్కరు కూడా మాకు ఇంతవరకు చేసింది లేదు. 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, 10 నెలలు, 11 నెలలు ఒక్కొక్క ఊళ్ళో ఈ కడుపు గంజికే కష్టం ఉన్నది. మా పిల్లలు ఎట్లా చేస్తాం, మా కడుపుకి ఎట్లా బతున్నాం సార్? మీరు ఒక్కరు అన్న కరుణిస్తలేరు మా మీద. ఎందుకని ఈ ప్రభుత్వం ఒక్కటి కాకపోతే ఒకటన్నా మమ్మల్ని తీసుకుంటారు ముందటికి పై అడిగేస్తామంటే మమ్మల్ని కింద దొక్కుతారు. ఒక్కొక్కరికి లక్షల కమాను ఉన్నోళ్ళకు వాళ్ళకి వెంటనే జీతాలు ఎత్తురు సార్. మాకు ఎందుకు ఎత్తలేరు? మేము చేస్తలేము మా కట్టం వాళ్ళతోటి. మమ్మల్ని ఎందుకు మీరు అది చేస్తలేరు? ఇక చేస్తారు ఆగ చేస్తారు అని చెప్పి మేము ఏది అనుకోకుండా ఇవాళ సెలవు హైదరాబాద్ అని మేము బస్సు పట్టుకొని మేము వస్తే పోలీసులో పెట్టి అడ్డగించుకొని మమ్మల్ని పోకుండా తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేశారు సార్. మేము ఇంతవరకు కూడా మాకు ఏం చేస్తారో ఆమెలు ఇచ్చేదాకా కూడా ఇది మేము సమ్మె కూడా చేస్తాము, ఇది కూడా ముందుకు నడతాం. ఇక నేను ఊకుండేటోళ్ళం కాదు. రాష్ట్రంలో
గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ కార్మికులు అనేది మల్టీపర్పస్ కార్మికులుగా గుర్తించినారు. 61 జీవోను 51 జీవోను సంహరించి అనేకమైన పనులు చేపిస్తున్నారు కాబట్టి సరి అయిన జీతం లేదు. గత 10 సంవత్సరాల నుండి నిరవక సమ్మె చేపట్టినాం కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు మేము అధికారంలోకి వస్తే మీకు పర్మిట్ చేస్తాం, ఏడ టెంట్ అయితే ఆ టెంట్ కిందకి వచ్చి మాట్లాడారు కాబట్టి ఇలా అసెంబ్లీ చర్చ నడుస్తుంది. కానీ చర్చ గురించి మా నిరసనలు తెలుపడానికి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ఇలా చలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఎక్కడోళ్ళు అక్కడ అరెస్టులు చేయమని హామీలు ఇచ్చింది కాబట్టి ఇలా పోలీసు శాఖ అయినా అరెస్ట్ చేసారు. ఎవరైనా మనకు ప్రతి కార్మికునికి కనీస వేతనం సరి అయిన వేతనాలు చూత అందలేదు. ఇప్పటి వరకు చూత ఒక్కొక్కరు 12 నెలలు ఉంటే 5 నెలలు 6 నెలలు జీతాలు పడ్డాయి. ఇప్పటికి చూత కార్మికులు తిందామంటే తిండి లేదు. 3 గంటల పనికి దినానికి 8 గంటలు 10 గంటలు పని చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మాకు పర్మనెంట్ అయ్యేదాకా జీతం పెరిగేదాకా చూత పోరాటం ఖచ్చితంగా చేస్తామని హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. సిరిసిల్ల చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో మంగళవారం శివనగర్ శివాలయంలో సాయంత్రం భగవద్గీతపై ఉదయం భజగోవిందంలపై పూజ్యశ్రీ యజ్ఞానంద స్వామి ప్రవచనాలు బోధిస్తున్నారు. మానవునికి శైవ, బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశలుంటాయని పేర్కొన్నారు. వీటిని ఎవరు తప్పించుకోరని చివరకు మరణం తథ్యమని అన్నారు. అందుకే మనం జీవిస్తున్న కాలంలోనే పుణ్యకర్మలు చేయాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో సజ్జనం శ్రీనివాస్, సిరిపురం కృష్ణ, కోడం నారాయణ, లకావత్ మోతీలాల్, నల్లా సత్యనారాయణ, మెరుగు మల్లేశం, కమలాకర్, గజ్జలి రామచంద్రన్, దారుణ మరణ, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఛాయలే లేవు. వృద్ధాప్యంలో వచ్చిన ఎవరైనా కనిపిస్తుందా? గుర్తులే లేవు. అవునా? మళ్ళీ బాల్యంలోకి వచ్చినప్పుడు వృద్ధాప్యం కనిపిస్తుందా? అస్సలు లేదు. అయ్యా మరడం అని అంటే బాల్యం పోయి యవ్వనం, యవ్వనం పోయి వృద్ధాప్యం ఎలాగ మారిపోయారో ఇక్కడ కూడా వృద్ధాప్యం ఖచ్చితంగా వస్తుందయ్యా. అదేవిధంగా శాశ్వతంగా ముసలాడు ఎన్నెన్నో సంవత్సరం లేదు, 10 కాదు, 100,000 లక్షల సంవత్సరాలు ముసలాడే గడ్డగా ఉంటారు. ఊహించండి, ముసల్తనంలో శాశ్వత ఎవరైనా ఇష్టపడ్డారా? రేపు ఉన్నవాళ్ళు మన తప్పవాళ్ళు వాళ్ళ జ్ఞానం జరుగుతుంది. రోజు ఒక చోట అంటే ఉదయం కాలు జరుగుతుంది, సత్సంగాలు చేస్తున్నాం. ఒక చోట వెళ్ళా, ఒక ఆశ్రమం, దాంట్లో అంతకంటే పెద్ద వస్తే వాళ్ళందరూ అక్కడ సత్సంగాలు. రాష్ట్ర సాంస్కృతిక సారథిలో పనిచేస్తున్న కళాకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలలు పెరిగిన వేతనాలు జమ చేయడాన్ని హర్షిస్తూ సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సాంస్కృతిక సారథిలో పనిచేస్తున్న కళాకారులు ఈ రోజు సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాంస్కృతిక కళాకారులకు 30% పీఆర్సీతో వేతనాలు పెంచుతూ ఈ రోజు 2 నెలల వేతనాన్ని అకౌంట్లో జమ చేయడాన్ని హర్షిస్తూ సంబరాలు నిర్వహించారు. గత ప్రభుత్వం కళాకారులకు ప్రతి నెల 24,000 రూపాయలు ఇస్తుండగా ప్రస్తుత ప్రభుత్వం 32,000కు పెంచుతూ అకౌంట్లో జమ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సారథి కళాకారుడు ఎడ్ల శ్రీధర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఎన్నికల హామీల్లో వరంగల్లో బహిరంగ సభలో సాంస్కృతిక సారథి కళాకారులను కడుపులో పెట్టుకుంటా అని ఆ రోజు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నేడు మన సాంస్కృతిక సారథి కళాకారులకు టీఆర్సీ 30% అమలు చేసి ఈరోజు 2 నెలల జీతం 31,868 రూపాయలు, 7,354 రూపాయలు నెలకు రాష్ట్రంలో ఉన్న 583 మంది కళాకారులకు ఒక్కొక్కరికి ఇలా కుటుంబాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి గారికి ఈరోజు మా రాజన్న సిరిసిల్ల జిల్లా సాంస్కృతిక సారథి కళాకారుల పక్షాన సార్ గారికి పాదాభివందనం చేసుకుంటూ గౌరవ మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మా సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి ప్రోద్బలం వల్ల ఈరోజు మాకు ఈ జీతాలు పెరగడం జరిగింది. దీనికి కృషి చేసినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా మన జిల్లా
వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పైనటువంటి ఆది శ్రీనివాస్ గారికి, అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి కళాకారులంటే అమితమైన అభిమానం. ఆ అభిమానం ప్రకారం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కళాకారుల జీతాలు పెంచాలని కేకే మహేందర్ రెడ్డి గారి ప్రోద్బలం వల్ల ఈరోజు మాకు రాష్ట్ర వ్యాప్తంగా జీతాలు పెరిగినందుకు రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక సారథి కళాకారులమంతా గౌరవ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. మాకు సహకరించిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కుటుంబానందరికీ ఈరోజు మా కుటుంబంలో వెలుగు నింపిన గౌరవ ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం చేస్తున్నాం. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సాంస్కృతిక సారథి అయినటువంటి వీళ్ళందరికీ జీతాలు పెంచుతాము, వీళ్ళందరినీ గడుపులో పెట్టుకుందామని చెప్పిన మాట ప్రకారంగా వారి మాట నిలబెట్టుకుంటూ గత 2 మాసాల నుండే 7,000 పైచీలకు పెంచి 2 నెలల జీతాలు వేయడము చాలా సంతోషించదగినటువంటి విషయము. గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి వీరి అందరి తరఫున సాంస్కృతిక సారథుల తరఫున కృతజ్ఞతలు చెప్తా ఉన్నాము. అలాగే ఇక్కడ మా ఇన్ఛార్జ్ అయినటువంటి మహేందర్ రెడ్డి గారు, అదే పోతే వేములవాడ విప్ ఆది శ్రీనివాస్ గారు, పొన్నం ప్రభాకర్ మంత్రి గారు, బట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. యావత్ భారతదేశంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో వారి యొక్క కనుసన్నల్లో ఏర్పడినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈరోజు రాష్ట్రంలో ఇచ్చినటువంటి అన్ని హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అందులో భాగంగా 6 హామీలను అమలు చేసి ఈరోజు ఇంకా కూడా రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో వాళ్ళ రైతు రుణమాఫీలో 1,00,000 నుంచి 1,00,000 వరకు మొన్నటి వరకు చేసి ఈ రోజు నుంచి 1,50,000 రుణమాఫీ కూడా ఈరోజు పొద్దున మరి లాంచింగ్ ప్రారంభం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సాంస్కృతిక సారథి కళాకారులందరికీ కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆ రోజు పిసిసి అధ్యక్షులు, ఆ రోజు మరి తెలంగాణ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలని ఆహర్నిశలు కృషి చేసి మరి అందరికీ హామీలు ఇచ్చినటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా వరంగల్లో ఇచ్చినటువంటి హామీ కానీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీకి అనుగుణంగా సాంస్కృతిక సారథి కళాకారులను కాపాడుకొని ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టేటువంటి అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ సాంస్కృతిక సారథి కష్టపడుతుందనేటువంటి దృష్టిలో పెట్టుకొని మరి వారి కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి 7,800 పైచీలకు వేతనాన్ని పెంచి ఈరోజు పెంచినటువంటి వేతనంతో కూడినటువంటి నెలసరి జీతాన్ని ఈరోజు మరి మన కళాకారుల ఖాతాల్లో జమ చేసినటువంటి శుభ సందర్భంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి సాంస్కృతిక సారథి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి, గౌరవ సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, ఆర్థిక శాఖ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు మన జిల్లా మంత్రివర్యులు యువనాయకుడు, తర్వాత మన యువనాయకుడు మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, తర్వాత మనందరి యొక్క ప్రియతమ నాయకులందరి యొక్క చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతటువంటి సందర్భంగా కళాకారులందరికీ కూడా ఈరోజు వేతనం పొందినటువంటి కళాకారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, సాంస్కృతిక శాఖ మంత్రి గారికి, వీరి వేతనాలను పెంచడానికి సహకరించిన మంత్రివర్గ గౌరవ మంత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కళాకారుల తరఫున తెలుసుకుంటూ ఈ రాష్ట్రంలో మరి పేదల అభ్యున్నతి ధ్యేయంగా, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మంత్రివర్గం అంతా కూడా చాలా అహర్నిశలు కృషి చేస్తూ ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనేటువంటి అహర్నిశలు కృషి చేస్తున్న ప్రభుత్వానికి సాంస్కృతిక సారథి పక్షాన మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ దీని విశ్వాసాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లి కష్టపడి ఈ ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లి మన
గళాల నుంచి, మన కళాకారుల గళాల నుంచి ప్రజల హృదయాల్లో మనం చొరబడాలనేటువంటి విజ్ఞప్తి చేస్తూ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి. ప్రజా యుద్ధ నౌక గద్దర్ ప్రథమ వర్ధంతి సభను ఆగస్టు 1న సిరిసిల్లలో నిర్వహించడం జరుగుతుందని, ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు జంగం అంజయ్య పిలుపునిచ్చారు. వీర్నపల్లి మండల కేంద్రంలో సిపిఐ నాయకుడు జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు జంగం అంజయ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 1 గురువారం రోజున ఉదయం 11 గంటలకు వాసవి కళ్యాణ మండపంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ ప్రథమ వర్ధంతి సభను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సభకు మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నారాయణ, సత్తయ్య, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఉండగా పేదోళ్ళ కోసం, భూమి కోసం, భక్తి కోసం అనేకమైన పోరాటం చేసి మరి దొరలను తరిమి కొట్టి అనేకమైన పేదల కోసం నిలిచి గద్దరన్న ఆయన వర్ధంతి సంవత్సరం అవుతుంది. మరి ఆయన వర్ధంతి యాసవి కళ్యాణ మండపంలో పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు, సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో అనేకమైన పెద్ద ఎత్తున సభ జరుగుతుంది. ప్రజలు, సానుభూతి పరులు, మరి మాజీ మిలిటెంట్లు, మాజీ దళనాయకులు ప్రజలంతా కలిసి ఆ సభకచ్చి విజయవంతం చేయగలరని మేము సిపిఐ తరఫున కోరుతున్నాం. పెద్ద ఎత్తున ప్రజలు ఈర్నపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి వచ్చి కూడా విజయవంతం చేయాలి. మరి ప్రొఫెసర్ కాసిం గారు అత్తూరు, విమలక్క, అనేకమైన కళాకారులు అత్తూరు, ప్రజలంతా వచ్చి మరి సఫాయి కార్మికులు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, అనేకమైన ప్రజా సంఘాలు అందరూ వచ్చి ఆ సభను విజయవంతం చేయగలరని కోరుతూ ఉన్నాం. తంగళపల్లి మండలంలోని టెక్స్టైల్ పార్క్ ఇంద్రమ్మ కాలనీలో ప్రభుత్వం నుంచి పట్టాలు పొందిన లబ్ధిదారులు తమ బేస్మెంట్ లో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను ఎవరికి వారు ఆగస్టు 5లోగా తొలగించుకోవాలని గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి తెలిపారు. ప్రభుత్వం నుంచి పట్టాలు పొంది అసంపూర్తిగా నిర్మాణాలు జరిగిన చోట పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగించి అట్టి బేస్మెంట్ పైన లబ్ధిదారుని పేరుతో పాటు సెల్ నంబర్ రాయాలని, అలాగే పట్టా జిరాక్స్ గ్రామ పంచాయతీలో అప్పగించాలని, లేని ఎడల అట్టి పట్టాలను రద్దు చేయడం జరుగుతుందని ప్రత్యేక అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.